హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యోనో ఎస్బీఐ లాగిన్ పాస్వర్డ్ యూజర్ నేమ్ రీసెట్ ఎలా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ యోనో ఎస్బీఐ యాప్ని ఓపెన్ చేసి టర్మ్స్ అన్నిటికీ అలో అని క్లిక్ చేయండి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సిమ్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేయండి. రెఫరల్ కోడ్ అనేది అవసరం లేదు, అది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఓటీపీ రాకపోతే రీసెండ్ ఓటీపీని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎర్రర్ తెలుస్తుంది. ఇక్కడ నాకు రీఇన్స్టాల్ అని వచ్చింది, కావున మళ్ళీ రీఇన్స్టాల్ చేసి రీసెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఆ ఎర్రర్ తెలుస్తుంది. సో మళ్ళీ రీసెండ్ ఓటీపీ క్లిక్ చేసి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని వచ్చింది. అలా వస్తే మనం రీసెట్ చేసుకోవాలి. సో రీసెట్ కోసం గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి. ఒకవేళ టైపింగ్ రాకపోతే సెర్చ్ దగ్గర ఉన్న గూగుల్ వాయిస్లో చెప్పండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేసి కంటిన్యూ ట్యాబ్ని క్లిక్ చేయండి. ఇక్కడ పేజ్ని స్క్రోల్ డౌన్ చేస్తే ఫర్గెట్ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇందులో మొదటిగా మనము ఫర్గెట్ యూజర్ నేమ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సిఫ్ నెంబర్, కంట్రీ, మొబైల్ నెంబర్, క్యాప్చా ఇమేజ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సిఫ్ నెంబర్ పాస్బుక్లో ఉంటుంది. ఒకవేళ మీకు సిఫ్ నెంబర్ పాస్బుక్ లేకపోయినా, స్టేట్మెంట్లో లేకపోయినా దగ్గరున్న ఎస్బీఐకి వెళ్ళి సిఫ్ నెంబర్ అడగండి, సిఫ్ నెంబర్ ఇస్తారు. ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే మీకు యూజర్ నేమ్ తెలుస్తుంది. దాని తర్వాత ఎస్బీఐ మెయిన్ పేజ్కి వచ్చి ఫర్గెట్ లాగిన్ పాస్వర్డ్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న అన్ని ఫీల్డ్స్ని ఫిల్ చేయండి. యూజర్ నేమ్, అకౌంట్ నెంబర్, కంట్రీ, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్లో మంత్ ఒకవేళ జనవరి అయితే 1 అని కాకుండా 01 అని టైప్ చేయండి. అక్కడ ఎగ్జాంపుల్ చూపించాను, అదేవిధంగా టైప్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అంటే ఇంకొక విషయం, బ్యాంక్ వాళ్ళు మీకు ఫోన్ చేసి ఓటీపీ కానీ, సివివి కానీ, లింకును కానీ క్లిక్ చేయమని అడగరు. ఇక్కడ మనకి యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అండ్ రీసెట్ యువర్ లాగిన్ పాస్వర్డ్ విత్ బ్రాంచ్ అసిస్టెన్స్ అని వస్తుంది. ఇక్కడ నేను ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ మన కార్డ్ నెంబర్ కనిపిస్తుంది, కార్డ్ నెంబర్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. మన కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ అంటే మంత్, ఇయరు, మన పేరు, ఏటీఎం యొక్క పిన్ అండ్ క్యాప్చా టైప్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు మనం న్యూ లాగిన్ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. న్యూ అండ్ కన్ఫర్మ్ రెండు ఒకేలాగే ఉండాలి. ఇక్కడ మన
లాగిన్ పాస్వర్డ్ సక్సెస్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి సబ్మిట్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి సిక్స్ డిజిట్స్ ఎంపిన్ని ఎంటర్ చేసుకోండి. ఓల్డ్ ఎంపిన్ అన్న పెట్టుకోవచ్చు, న్యూ ఎంపిన్ అన్న పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ కానీ ఉంటే కామెంట్స్లో మీరు తెలపండి, నేను గ్యారెంటీగా రిప్లై ఇస్తాను. అండ్ ఇది నా కొత్త ఛానల్, ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ మనం ఎంపిన్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. యోనో ఓపెన్ అయ్యింది. సక్సెస్ఫుల్, మనకి రిజిస్టర్ అయిపోయింది. For more videos, like, share, comments, and thank you for watching, friends.